సో కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులు ఉన్నారని చెప్పేసి రాహుల్ గాంధీ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అప్పుడు అందరి దృష్టి కూడా సీఎం రేవంత్ రెడ్డి మీద మళ్ళింది. పాలిటీషియన్స్ అనేవాళ్ళు ఇవాళ ఒక పార్టీలో, రేపు ఒక పార్టీలో, ఎల్లుండి ఒక పార్టీలో ఉంటారు. నేను రేవంత్ రెడ్డి గురించి చెప్తున్నా. ముందు ఏబీపీలో ఉన్నాడు. తర్వాత టీఆర్ఎస్‌కి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన ఎంపీటీసీయో, జెడ్పీటీసీయో సీట్ రాలేదని వెళ్ళిపోయాడు. ఇండిపెండెంట్‌గా గెలిచాడు పాపం. తర్వాత ఆయన ఎమ్మెల్సీకి గెలిచాడు ఇండిపెండెంట్‌గానే. గెలిచి లోకల్ పార్టీస్‌లో. గెలిచిన తర్వాత టీడీపీకి వెళ్ళాడు. టీడీపీలో చాలా పాపులర్ అయ్యాడు. చంద్రబాబు గారికి దగ్గరయ్యాడు. ఆఖరికి ఏ స్థాయికి పోయాడంటే ఎవరో ఎమ్మెల్సీ ఓట్ల గురించి కూడా ఎవరినో గెలిపిద్దాం అనుకున్నాడు పాపం. పోయి ఇరుక్కుపోయాడు అనవసరంగా. జైలుకి పోయాడు. కూతురు పెళ్ళికి కూడా ఆయన్ని బయటకు వదలరని ఆఖరి కోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకొని లేకపోతే ఎవరు మన చంద్రబాబు గారిని ఆయన భార్యనే కన్యాదానం చేయమన్నాడు ఆయన. నేను వార్తలు చదివిన ప్రకారం. సో ఆఖరికి ఏదో గంట 2 గంటల్లో పర్మిషన్ ఇస్తే అతి కష్టం మీద వచ్చి కన్యాదానం చేసిపోయాడు. ఆ ఇబ్బందులు పెట్టారు, చాలా ఇబ్బందులు పెట్టారు. అంటే టీడీపీలో ఉన్నాడు. టీడీపీ నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఏది కాంగ్రెస్ పార్టీ.